ములుగు జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. జిల్లాలోని తంగేడు మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులకు శుభాకాంక్షలు తెలిపి గౌరవంగా సత్కరించారు. మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ వారి కలల సాకారానికి కృషి చేయాలని మంత్రి అన్నారు. దేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్గా తెలంగాణ ఉండాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. 39వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వతంత్ర ఉద్యమానికి ఊపిరులూదారు. మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో